తినడానికి పెట్టుకున్నామంటే తింటూనే ఉంటాం, స్టాప్ అనేది ఉండదు. అంత టేస్టీగా అంత బాగుంటాయి ఈ పుల్ల రొట్టె ముక్కలు. వీటికి చట్నీ అవసరం లేదు, అసలు ఉట్టిగానే తినేయచ్చు, లేదా టమాటో సాస్ ఉన్న చాలు వీటిని కంప్లీట్ చేయొచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్ల రొట్టెలు. ఈ పిండి అనేది మనం నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా సులభమే, ఈజీగా చేసేసుకోవచ్చు. పొద్దున పూట ఉదయం పూట టిఫిన్కి కానీ లేదా సాయంకాలం పూట పిల్లలు వచ్చినప్పుడు స్నాక్స్కి కానీ అలా రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఉట్టివైనా తినేయచ్చు, లేదా చట్నీలో కానీ సాస్లో కానీ చాలా బాగుంటాయండి ఇవి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నైట్ షూట్ చేసిన వీడియో మిస్ అయ్యింది. నైట్ వీడియోస్ నేను డిలీట్ చేసేటప్పుడు ఈ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు చెప్తున్నాను వినండి. 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. పొడి బియ్యం పిండి నానబెట్టలేదు, ఓన్లీ బియ్యాన్ని గిర్నీకి పట్టుకొని వచ్చిన ఆ బియ్యం పిండి 2 కప్పులు తీసుకొని పుల్లటి పెరుగు ఉంటుంది కదా, మజ్జిగలాగా చేసి రొట్టె పిండి ఎలాగైతే కలుపుతామో అలా కలిపి మూత మూసి పెట్టేశాను. పొద్దునే కల్లా పిండి అనేది మనకి ఇలా రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిన పిండిలోకి తగినంత సాల్ట్, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త 1 కప్పు మైను, అంటే సగం కప్పు మైను, ఎన్ని అయితే పడతాయో అన్ని మైను వేసేసుకొని 2 స్పూన్ల జీలకర్ర వేస్తున్నా. నేను ఇక్కడ వంట సోడా వేయాల్సిన అవసరం లేదు, ఆప్షన్ మాత్రమే, నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వంట సోడా అనేది ఏం వేయట్లేదు. వీటిని అన్ని వేసుకున్న తర్వాతకి ఇలా చూపిస్తున్న విధంగా స్పూన్తో కలుపుతున్నాను. మెత్తగా ఉంటుంది ఈ పిండి అనేది, చేతులకు అతుక్కుంటుంది కొంచెం బాగా. అందుకనేసి స్పూన్తో ఇలా కలిపేసుకున్న తర్వాతకి మనం వెంటనే వీటిని చేసేసుకోవడమే. ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు ఉన్నా ఏం కాదు. ఇక్కడ ఎంత సైజు కావాలో మన అంత సైజుకి తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ మీద చేసుకుంటేనే బాగా వస్తాయి చేసుకోవడానికి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు పిండి ముద్దల్ని అన్ని ఎన్ని అవుతాయో అన్ని పెట్టేసుకొని ఇలా తడి క్లాత్ మీద చూపిస్తున్న విధంగా మరీ ఎక్కువ గట్టిగా ఒత్తకూడదు, ఒత్తనట్టు స్మూత్గా ఒత్తేసుకున్నామంటే చేతులకి వాటర్ అనుకుంటూ ఒత్తేసుకున్నామంటే ఇలా నీట్గా వచ్చేస్తాయండి. వీటిని ఇలా చూపిస్తున్న విధంగా బట్ట ఇలా పైకెత్తి చేతి మీద అనేసుకోవడమే, ఇంతేనండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిన తర్వాతకి మంట అనేది మీడియంలో పెట్టేసుకోవాలి. మరీ లో పెట్టకుండా మరీ హైలో పెట్టకుండా మీడియం మంట మీద వీటిని ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం మంట మీద కాల్చేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఇవి. పుల్ల రొట్టె ముక్కలు అంటారు ఇవి. చాలా టేస్టీగా పుల్లగా చాలా బాగుంటాయి. ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి మనకి ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది, పతలాగా అసలు చేసుకోకూడదు, మరి చెక్కల్లాగా గట్టిగా ఉంటాయి. ఇలా చేసుకున్నామంటే ఈ మాత్రం మందం చేసుకుంటే లోపల సాఫ్ట్గా ఇలా తుంచితే తినిగిపోతాయి, అంత బాగుంటాయండి ఇవి పుల్ల రొట్టె ముక్కలు. చాలా చాలా టేస్టీగా, చేసుకోవడం సింపులే, ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. పుల్లటి పెరుగు ఉంటే చాలండి. వీటికి చట్నీ అలాంటివి ఏం అవసరం లేదు. టమాటో సాస్ ఉంటే కూడా దీనిని తినేయచ్చు కంప్లీట్గా. ఒక్కటి తిన్నామంటే తింటూనే ఉంటాం, అంత టేస్టీగా అంత బాగుంటాయి. కానీ నేను ఇక్కడైతే చట్నీ చేశాను, పల్లి చట్నీ. చూడండి ఇలా తుంచితే తునిగిపోతున్నాయి, లోపల చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తినేటప్పుడు కూడా. ఇంతేనండి, పుల్ల రొట్టె ముక్కలు రెడీ. చాలా చాలా టేస్టీగా ఒకసారి ఇలా ట్రై చేయండి, అంత టేస్టీగా ఉంటాయి. వీటిని స్నాక్స్కి కానీ లేదా పొద్దున పూట టిఫిన్కి కానీ చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు.